వికారుద్దీన్తో పాటు చనిపోయిన 4 సినీ ఉగ్రవాద మృతదేహాలు మొత్తం 5 మృతదేహాల్ని వరంగల్ జిల్లా జనగామ ఆసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు. అక్కడ ఉగ్రవాదుల డెడ్ బాడీస్ కి పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు. ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో వికారుద్దీన్, సులేమాన్, జకీర్, అంజద్, అనీఫ్లు హతమయ్యారు. వరంగల్ నుంచి హైదరాబాద్ కి తీసుకొస్తుండగా ఆలేరు ప్రాంతంలో ఉగ్రవాదులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన పోలీసులపై దాడికి దిగారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వికార్ సహా 5 అక్కడికక్కడే మరణించారు. గతంలో ఉగ్రవాద కార్యకలాపాలు, పలు పేలుళ్లతోనూ వికారుద్దీన్ కి సంబంధాలున్నాయి. 3 ఏళ్ల క్రిందట హైదరాబాద్ లో 6 పోలీసుల్ని చంపిన ఘటనలో వికారుద్దీన్ ప్రధాన నిందితుడు. గతంలో గుజరాత్ హోం మినిస్టర్ పై దాడి కేసులో కూడా వికారుద్దీన్ నిందితుడు. ఇతడికి ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదుల మృతదేహాలకి జనగామ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరగబోతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం శర్మ అందిస్తారు. శర్మ, ఎంతలోపు ఈ పోస్ట్ మార్టం సంబంధించిన వివరాలు అందే అవకాశం ఉంది? శర్మ, ఎన్కౌంటర్ లో హతమైన 5 కూడా జనగాం ఆసుపత్రికి తరలించారు. మరి కాసేపట్లో ఇక్కడ జనగాం ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మార్చూరులో వీళ్లకు పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. అదే ఎన్కౌంటర్ జరిగినటువంటి బస్సులో నుంచే వీళ్లను ఆసుపత్రికి తరలించారు. ఉదయం 8:30 ప్రాంతంలో కేసు విచారణ నిమిత్తం వికారుద్దీన్ తో పాటు అంజద్, హనీఫ్, సులేమాన్, జకీర్ వీళ్ళందరినీ కూడా వరంగల్ జైలు నుంచి హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్తున్నారు. మార్గ మధ్యంలో జనగాం దాటి ఒక 6 కిలోమీటర్లు వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్తాము అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఆర్ఐకి చెప్పారు. అయితే కొద్ది ముందుగా వెళ్లిన తర్వాత అవకాశం ఇస్తామని చెప్పిన నేపథ్యంలో వాళ్లకు పోలీసులకు మధ్య కొంత పెనుగులాట జరిగింది. వాళ్ళు పోలీసుల పైన దాడికి తెగబడే యత్నం చేశారు. ఆ క్రమంలోనే పోలీసులు వాళ్ళు బయటికి పారిపోయేటువంటి క్రమంలో కాల్పులు, తమ వద్ద ఉన్న తుపాకులతో కాల్పులు జరిపారు. 10 రౌండ్ల పాటు కాల్పులు జరిపిన సమయంలోనే వాళ్ళు తమ కూర్చున్నటువంటి సీట్లలోనే కుప్పకూలిపోయారు. వికారుద్దీన్ తో పాటు అంజద్, హనీఫ్, సులేమాన్, జకీర్ వీళ్ళందరూ కూడా అదే బస్సులో, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బస్సు వరంగల్ నుంచి హైదరాబాద్ కు వీళ్ళని తీసుకొని 12 మంది ఆర్ఐ అలాగే ఏఆర్ఐతో పాటు ఈ 5 మంది వ్యక్తులు, 10 మంది పోలీసు బృందము అలాగే 5 మంది నిందితులు ఖైదీలుగా ఉన్నారు. వీళ్ళందరూ ఇదే బస్సులో తీసుకువెళ్తున్నటువంటి క్రమంలోనే అదే బస్సులో కుప్పకూలిపోయారు. ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా సంఘటన స్థలాన్ని నుంచి ప్రస్తుతం జనగామ ఆసుపత్రికి తీసుకువచ్చారు. దాదాపు గంటకు పైగా సమయం అవుతోంది వీళ్ళని తీసుకువచ్చారు. అయితే ఇక్కడ కొన్ని మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించే క్రమంలోనే క్యూ ఉంది కాబట్టి అవన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ వికారుద్దీన్ తో సహా 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రస్తుతం పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. పోస్ట్ మార్టంలో వీళ్ల శరీరంలోకి ఎన్ని బుల్లెట్లు దూసుకు వెళ్లాయనేటువంటిది తెలుస్తుంది. ఏ సమయంలో వీళ్ళు పైన కాల్పులు జరిగాయనేటువంటిది కూడా ఇందులో పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత నివేదికలో ఎక్కడెక్కడ వాళ్ళ లోపటి భాగాల్లో బుల్లెట్లు దూసుకుపోయాయనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత మరి ఇదే ఆసుపత్రిలో ఈ మృతదేహాలను భద్రపరుస్తారా లేదంటే మరో ఆసుపత్రికి, ఎందుకంటే సంఘటనా స్థలం నల్గొండ జిల్లాలో జరిగింది. ఎన్కౌంటర్ నల్గొండ జిల్లాలో జరిగింది. ప్రస్తుతం మార్చూరి పోస్ట్ మార్టం నిర్వహణ కార్యక్రమం అంతా కూడా వరంగల్ జిల్లా పరిధిలోకి వచ్చే జనగాంలో జరుగుతోంది. మరి నల్గొండ పరిధిలో ఉన్నటువంటి ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారా లేదంటే ఇక్కడే ఉంచుతారా అనేటువంటిది తెలియాల్సి ఉంది. పోస్ట్ మార్టం నిర్వహణ మరొక 45 నిమిషాల నుంచి గంట పాటు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వాళ్ళ బంధువులకు కూడా ఇప్పటికే సమాచారం అందించినట్టు తెలుస్తోంది. వికారుద్దీన్ హైదరాబాద్ మూసరాంబాగ్ ప్రాంతం, దాదాపు 38 సంవత్సరాల వయసు కలిగిన వికారుద్దీన్ చిన్నప్పటి నుంచే ఉగ్ర కార్యకలాపాల పట్ల ఆకర్షితుడై బంగ్లాదేశ్ లో ఇండియన్ ముజాహిద్దీన్ చేస్తున్నటువంటి సంస్థలో ట్రైనింగ్ తీసుకున్నాడు. అక్కడే అనేక కార్యకలాపాలు విషయంలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత
గుజరాత్ అల్లర్లలో కూడా ఇతని ప్రమేయం ఉన్నట్టు ఇప్పటికే పోలీసుల నిర్ధారణలో విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత అక్కడి కేసుకు సంబంధించి కూడా 2 సార్లు గుజరాత్ వెళ్లి అక్కడి జైల్లో కూడా 1 సంవత్సరం ఏడాది పాటు ఉండి వచ్చాడు. ఆ తర్వాత 2007లో ఇతడు మక్కా బ్లాస్ట్ల తర్వాత పోలీసుల పైన పగ పెంచుకున్నాడు. ప్రతి ఏటా కూడా మే 18న 2007 మే 18న మక్కాలో పేలుళ్లు జరిగాయి. దానికి ప్రతీకారంగా ప్రతి ఏడు ఇదే రోజున పోలీసుల పైన కాల్పులు జరుపుతానని ప్రతిజ్ఞ చేసి ఆ నేపథ్యంలోనే 2008 డిసెంబర్ 3న సంతోష్ నగర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల పైన కాల్పులకు తెగబడ్డాడు. ఆ కాల్పులో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు గాయపడ్డారు. మళ్లీ 2009 మే 18వ రోజున పలక్నమా పోలీస్ అవుట్ పోస్ట్ పైన కాల్పులకు తెగబడ్డాడు. అందులో బాలస్వామి అనే హోంగార్డు చనిపోయారు. ఆ తర్వాత మళ్లీ 2010లో కూడా ఇతడు తెగబడతాడు. అప్పటికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారాడు. వికారుద్దీన్ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కూడా చేపట్టినప్పటికీ అప్పుడు కొంతమంది పోలీసుల అధికారుల తో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అందుకే పోలీసులకు చిక్కడం లేదు అని వార్తలు కూడా వచ్చాయి. అప్పటి వరకు చిక్కలేదు. మళ్లీ మే 18 రోజున ఆ నెలలోనే పెద్ద ఎత్తున హైదరాబాద్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే వికారుద్దీన్ మళ్లీ తెగబడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే 4 రోజుల ముందే మళ్లీ అతను తెగబడ్డాడు. అంటే మే 14, 2010 రోజున శత్రునాక అవుట్ పోస్ట్ పైన మళ్లీ కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ రమేష్ హతమయ్యాడు. ఆ తర్వాత అక్కడే ఒక సీడీ కూడా లభించింది. దానికి సంబంధించి పోలీసుల పైన ప్రతి ఏటా ఇదే రకంగా కాల్పులు జరిపి తాను ప్రతీకారం తీర్చుకుంటాను, ఎందుకంటే 2007 మే 18న జరిగిన పేలుళ్లలో ఎవరైతే అరెస్టు పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టు చేసే వరకు తాను ఈ కాల్పులకు తెగబడతాను అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే మళ్లీ 2010 డిసెంబర్లో సికింద్రాబాద్ ఏరియాలో ఇతడు ఒక ఇంట్లో ఉండి తలదాచుకుని ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడనే విషయంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతనితో పాటు 4 కూడా ఉన్నారు. వీళ్ళందరిపైన కేసుల విచారణ జరుగుతుంది. ఇవాళ నుంచి శుక్రవారం వరకు నాంపల్లి కోర్టులో ట్రయల్స్ ఉన్నాయి. ఆ ట్రయల్స్ విచారణలో భాగంగానే వికారుద్దీన్ తో సహా 5 మందిని వరంగల్ జైలు నుంచి హైదరాబాద్ కు తరలించే క్రమంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. థ్యాంక్ యూ శర్మ.